పరిగణించాల్సి వస్తుంది అనుకుంటా. ఇప్పటివరకు కూడా దేశవ్యాప్తంగా ఉన్నటువంటి లోక్సభ స్థానాలకు సంబంధించినటువంటి అప్డేట్స్ వస్తున్నట్టుగా మనకి స్క్రీన్ మీద కనిపిస్తూ ఉంది. సో 124 ప్లేసెస్లో ఎన్డీఏకి సంబంధించినటువంటి లీడ్ కనిపిస్తున్నట్టుగా ఉంది. ఇక ఇండియా కూటమికి సంబంధించి 79 స్థానాల్లో కనిపిస్తున్నట్టుగా ఉంది. ఇక ఇతరులకు 12 స్థానాల్లో లీడ్ ఉండేటట్టు తెలుస్తుంది. అంటే ఓవరాల్గా 543 స్థానాల్లో 215 స్థానాలకు సంబంధించినటువంటి అప్డేట్ విషయం ఇది. ఇప్పటివరకు ఉన్నటువంటి అంశాలు చూస్తే 124 ప్లేసెస్లో లీడు ఉన్నట్టుగా తెలుస్తుంది ఎన్డీఏ కూటమి. ఇక కాంగ్రెస్ అదే యూపీఏ ఇండియా కూటమికి సంబంధించి మనం చూసుకున్నట్లయితే తక్కువగానే ఉన్నట్టుగా కనిపిస్తుంది. సో మరింత రైట్, మరొక బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నా. పోస్టల్ బ్యాలెట్లకు ఓటింగ్కి సంబంధించినటువంటి అప్డేట్ చూస్తున్నా. అక్కడ బుచ్చయ్య చౌదరి లీడ్లో ఉన్నట్టు తెలుస్తుంది. ఇక నెల్లూరు సిటీలో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారాయణ ఆధిక్యంలో ఉన్నట్టుగా తెలుస్తుంది. ఇవన్నీ పోస్టల్ బ్యాలెట్లకు సంబంధించినటువంటి అప్డేట్స్. రాజమండ్రి రూరల్ పోస్టల్ బ్యాలెట్లకు అప్డేట్స్కి సంబంధించి చూస్తే తెలుగుదేశం పార్టీ ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది. మరోవైపు పోస్టల్ బ్యాలెట్లో ఓట్లకు సంబంధించినటువంటి ప్రక్రియ కొనసాగుతుంది. దానికి సంబంధించిన అప్డేట్ ఒకటితో ఒకటి వస్తుంది. నెల్లూరులో కూడా తెలుగుదేశం పార్టీ అభ్యర్థి నారాయణకి పోస్టల్ బ్యాలెట్ కౌంటింగ్లో ఆయనకి ఆధిక్యత ఉన్నట్టుగా తెలుస్తుంది. అదేవిధంగా బుచ్చయ్య చౌదరి కూడా రాజమండ్రి రూరల్ నుంచి పోటీ చేస్తున్నటువంటి తెలుగుదేశం పార్టీ అభ్యర్థి కూటమి అభ్యర్థి ఆయన బుచ్చయ్య చౌదరికి లీడ్లో ఉన్నటువంటి పరిస్థితి అయితే మనం గమనిస్తూ ఉన్నాం. ఇక ఓవరాల్గా చూసుకుంటే 143 స్థానాల్లో ఎన్డీఏ, 85 స్థానాల్లో ఇండియా కూటమి, ఇతరులు 11 స్థానాల్లో ఇప్పటివరకు లీడ్లో ఉన్నట్టుగా అంటే ఇనీషియల్ స్టేజెస్ ఇవి. సో ఇప్పటివరకు వచ్చినటువంటి అందుతున్న అప్డేట్లు కనిపిస్తుంది. ఓవరాల్గా 543 లోక్సభ స్థానాల్లో 241 స్థానాలకు సంబంధించినటువంటి అప్డేట్ ఇది. సో ఇందులో 143 స్థానాల్లో ఎన్డీఏ కూటమి ముందులో ఉన్నట్టుగా తెలుస్తూ ఉంది. ఇనీషియల్గా ఇక్కడ అప్డేట్స్ వస్తున్నాయి. ఇంకా ఇది ఇనీషియల్గా స్టేజ్గానే మనం భావించాల్సి వస్తుంది. సో ఓవరాల్గా మనం బిగ్ టీవీ జడ్జిమెంట్ 2024 బిగ్ స్క్రీన్ మీద మనం చూస్తూ ఉన్నాం. జడ్జిమెంట్కి సంబంధించి 543 స్థానాలు ఉన్నటువంటి ఇండియాలో 246కి సంబంధించినటువంటి అప్డేట్స్ వస్తున్నాయి. ఇందులో ఎన్డీఏకు 146 స్థానాల్లో ముందున్నట్టుగా తెలుస్తుంది. ఇండియాకి ఇండియా కూటమికి సంబంధించి 89 స్థానాల్లో లీడ్ కనిపిస్తుంది. ఇక ఇతరులకు 11 స్థానాల్లో లీడ్ ప్రారంభమైనటువంటి పరిస్థితి కనిపిస్తుంది. ఇక ఆంధ్రప్రదేశ్లో కూడా పోస్టల్ బ్యాలెట్ ఓట్లకు సంబంధించినటువంటి అప్డేట్స్ కూడా మనం చూసాం. నెల్లూరుకి, రాజమండ్రిలో ఈ రెండింటికి సంబంధించి ఇనీషియల్ అప్డేట్ వచ్చింది. ఈ రెండింటి చోట్ల కూడా కూటమికి సంబంధించినటువంటి అభ్యర్థులు నారాయణ, అదేవిధంగా బుచ్చయ్య చౌదరి ముందంజలో ఉన్నటువంటి పరిస్థితి కనిపిస్తుంది.